విరూపాక్ష మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన తర్వాత సినిమా గాంజా శంకర్ ను సంపత్ నంది డైరెక్షన్ లో చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ ఆపాలంటూ అప్పుడే కాంట్రవర్సీలు స్టార్ట్ అయిపోయాయి. ఇంతకీ గాంజా శంకర్ వివాదం దేని గురించి ఇప్పుడు చూద్దాం. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబోలో గాంజా శంకర్ మూవీ రాబోతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ల మీద సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉంది. తేజ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక 10 రూపాయలంటే పార్కులో 10,000 పార్క్ హయత్లో ఉంటాడు అనేలాగా హీరో క్యారెక్టరైజేషన్ గురించి హింట్ ఇచ్చారు మేకర్స్. తేజ్ ఫుల్ లెంత్ మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. గంజాయి అమ్మే యువకుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే గాంజా శంకర్ రిలీజ్ ఆపాలంటూ రాష్ట్ర జవహర్ బాలామంచ్ డిమాండ్ చేసింది. ఇక ఈ సినిమా టీజర్ యూత్ ని డ్రగ్స్ వైపు ప్రేరేపించేలాగా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బాలామంచ్ రాష్ట్ర చైర్మన్ మామిడి రిషికేష్ రెడ్డి, హైదరాబాద్ చైర్మన్ విదూర్ చావలా తదితరులు హైదరాబాద్ లో రాష్ట్ర హోం సినిమాటోగ్రఫీ కార్యదర్శి ఐపీసీ జితేంద్రకు ఫిర్యాదు చేశారు. దీని గురించి మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.